హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మంచి స్పెషల్ స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే భక్షాలు. ఎలాగో మనకి ఉగాది కూడా వస్తుంది కాబట్టి ఒకసారి భక్షాలని నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలా పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా చించుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్భుతంగా చాలా రుచిగా ఉంటాయి. నేను పైనుంచి కొద్దిగా ఎండు కొబ్బరి, గసాలు, జీడిపప్పు పలుకులు ఇవన్నీ వేస్ట్ చేశాను. చాలా అంటే చాలా చాలా రుచిగా చాలా బాగున్నాయి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు శనగపప్పుని ఒక 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను. ఈ కప్పుతో ఒక కప్ శనగపప్పు తీసుకున్నాను. ఒక కప్ శనగపప్పుకి నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. 1కి 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పైన మూత క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా విజిల్స్ రానియాల్సిన అవసరం లేదు. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇంకా ఈలోపు మనం భక్షాల కోసం పిండి కలుపుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్ వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను. ఇలా గోధుమ పిండి మైదా పిండి కలిపి చేయడం వల్ల మనకి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి భక్షాలు. ఇందులోకి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇలా స్వీట్ రెసిపీస్లో కొద్దిగా ఉప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా నెయ్యి ఇంకా ఆయిల్ వేయడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. ఒకసారి ఇలా బాగా కలిపేసి పొడి పిండిలోనే నీళ్ళు ఏం వేయకుండా ఫస్ట్ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి పిండి ముద్దని. చూడండి, ఇలా కొద్దిగా వేసుకోండి వాటర్. ఒకేసారి ఎక్కువగా వేస్తే మరి లూజ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా పిండి ముద్దను చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి పైన అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత క్లోజ్ చేసేసి ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. మనకి శనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ శనగపప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మీకు ఇంకా ఉడకకపోతే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోండి. చూడండి, ఇలా అంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ శనగబ్యాల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఒక బౌల్లోకి వడగొట్టేసుకుందాం. ఈ శనగపప్పుతో వచ్చిన ఈ కట్టుని మనం చారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. భక్షాల చారు అని మనం పండక్కి స్పెషల్గా చేసుకుంటూ ఉంటాము. ఇంకొకసారి మీకు ఈ రెసిపీ కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ శనగపప్పుని ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనకి మెత్తటి ఇలా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా రావాలి. శనగబ్యాళ్ళంతా కూడా ఇలా మెత్తటి ముద్దలాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. ఒక పావు కప్పు వచ్చేసి వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను శనగపప్పుని 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మనకి బెల్లం కరగడం కోసం పావు కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు ముద్దనంతా వేసేసేయండి. ఇలా వేసి మనకి ఈ బెల్లంలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఈ పూర్ణం అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఎక్కడైనా చిన్న ఉంటల్లా ఉంటే కూడా అంతా కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి తురుము వచ్చేసి కొద్దిగా వేసుకోండి. ఈ కొబ్బరి మీరు బల్లారి కొబ్బరితో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సగం వరకు వేసుకుని సగం పక్కన పెట్టేసేయండి. అలాగే యాలకుల పొడి కొద్దిగా వేసుకోండి. అలాగే గసగసాలు కూడా కొద్దిగా వేసుకుని ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే జీడిపప్పు పలుకులు కూడా చిన్నగా కట్ చేసి ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. ఇలా ఎండు కొబ్బరి తురుము, జీడిపప్పు, గసగసాలు, నెయ్యి ఇవన్నీ వేయడం వల్ల మనకి భక్షాలు తింటున్నప్పుడు మధ్యలో పంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇక్కడ రెసిపీ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం పిండి నానబెట్టి 20 నిమిషాలు అయిపోయింది కాబట్టి చూడండి, పిండి అయితే సాఫ్ట్గా చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా మనం మెయిన్ భక్షాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇలా ఒక భక్షాల పేపర్ అని మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, లేదా కిరాణం స్టోర్లో కూడా దొరుకుతుంది. ఇలా ఒక భక్షాల పేపర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇలా పిండి ముద్దని మనం పూర్ణ ముద్ద అనేది ఈక్వల్గా ఉండాలి. ఇలా పిండి ముద్దని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మధ్యలో కొద్దిగా మందంగా ఉండి చుట్టుపక్కల అంతా కూడా కాస్త పల్చగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూర్ణ ముద్దని మధ్యలో పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా కూడా నేను చూపించిన విధంగా కొద్దిగా పైకి తీసుకుంటూ సెంటర్కి అంతా కూడా ఇలా పూర్ణం అంతా కూడా క్లోజ్ చేసేసేయాలి. చూడండి, ఈ విధంగా అంతా క్లోజ్ చేసేసేయండి.
ఇలా మనకి పైన ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ పిండి అంతా కూడా తీసేసేయాలి. ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ ఇలా అంటే మనకి పైన ఏమన్నా ఎక్స్ట్రాగా పిండి ఉంటుంది కదా, అదంతా తీసేస్తేనే మనకి భక్ష్యం అనేది మధ్యలో మరి మందంగా లేకుండా బాగా వస్తుంది. ఇలా లైట్గా ప్రెస్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మరొక వైపు తిప్పేసి ఇప్పుడు పైన కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మనం గసాలు, ఎండు కొబ్బెర, అలాగే జీడిపప్పు పలుకులు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఇలాగే స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ భక్ష్యాలు మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులో జీడిపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి మరి పల్చగా చేస్తే బాగుండదు. కాబట్టి ఈ విధంగా మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో వచ్చేంత వరకు ఇలా స్ప్రెడ్ చేసుకోండి. కొద్దిగా మందంగా ఉంటేనే పూర్ణం ఉంటుంది కాబట్టి మనకి భక్ష్యాలు తింటున్నా కూడా టేస్ట్ అనేది అద్భుతంగా చాలా రుచిగా ఉంటాయి. ఎంతమంది భక్ష్యాలని ప్రాసెస్లో చేస్తుందో నాకు తెలియదు, కానీ మీరైతే తప్పకుండా ఈ ఉగాదికి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారు ఒక్కసారి ఇలా చేశారంటే. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళంటే ప్లీజ్ లైక్ కూడా చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ కానీ 1.5 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా నెమ్మదిగా భక్ష్యం తీసుకొని చేత్తో ఇలా పెనం పైన వేసుకోండి జాగ్రత్తగా. ఇలా పెనం పైన వేసిన తర్వాత పైనుంచి మళ్ళీ ఒక 2 టీ స్పూన్స్ కానీ 1.5 టీ స్పూన్స్ కానీ నెయ్యి వేసుకోండి. ఈ భక్ష్యాలకి నెయ్యి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా కొద్దిగా ఒక సైడ్ కాల్చిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకొని మళ్ళీ కొద్దిసేపు కాల్చుకుంటే సరిపోతుంది. పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే రుచి అయితే చాలా బాగుంటాయి. ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. చూడండి మనకి బాగా కాలిపోయింది కదా. ఇలా అటు ఇటు 2 పక్కల తిప్పుకుంటూ కాల్చుకోండి. పైనుంచి మనం ఎండు కొబ్బరి, జీడిపప్పు వేసాం కాబట్టి తింటుంటే టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. చూడండి ఇంకొక భక్ష్యం కూడా చూడండి ఎలా ప్రిపేర్ చేయాలో. ఇలా పిండి ముద్ద పెట్టుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో పూర్ణం పెట్టేసి పైన ఉన్న ఎక్స్ట్రా పిండి మొత్తం తీసేసేయండి. అప్పుడే మనం చేసుకున్న భక్ష్యం అంతా కూడా ఈవెన్గా ఒకటే మందంగా ఉంటుంది, లేదా మధ్యలో ఎక్కువగా మందంగా అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేసి పైనుంచి కొద్దిగా గసగసాలు, ఎండు కొబ్బరి, అలాగే జీడిపప్పు పలుకులు వేసి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసి నెమ్మదిగా ఇలా చేతు తీసుకొని పెనం పైన వేసుకుంటే సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పైనుంచి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుంటూ 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటే సరిపోతుంది. మనకి ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి. అంతే, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా భక్ష్యాలని ఎంత సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో. కాబట్టి మీరంతా తప్పకుండా ఈ ఉగాదికి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా రుచిగా చాలా బాగుంటాయి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తూ ఉండండి. మంచి మంచి టేస్టీ రెసిపీస్ వస్తూ ఉంటాయి. చూడండి ఇలా పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కమ్మగా చాలా చాలా రుచిగా అద్భుతంగా ఉంటాయి ఈ భక్ష్యాలు. మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నేను చాలాసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో అలానే క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.